రంగారెడ్డి జిల్లా తుర్క్యాంజల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు అరెస్టైన బీఆర్ఎస్ పార్టీ సానుభూతిపరుడు మురళీధర్ రెడ్డిని ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ పరామర్శించారు. తుర్క్యాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్ గ్రామంలోని మురళీధర్ రెడ్డి స్వగృహానికి వెళ్లి కిషన్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయనకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను భయాందోళన గురి చేయడం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలను ఇబ్బంది పెట్టడం తప్ప నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయడం లేదని ఆరోపించారు. మురళీధర్ రెడ్డి కుమార్ రాజా వస్తువుల రాజా అని ఒక చిన్న పోస్ట్ పెట్టారని, ఇది స్థానిక ప్రజాప్రతినిధులకు ఇబ్బందిగా అనిపించిందని, అందుకే కక్షపూరితంగా అతనిపై టెర్రరిస్ట్ కేసు పెట్టించారని విమర్శించారు. 2 మాసాలు తక్కువ ప్రజాప్రతినిధి ఇక్కడ ఎన్నుకున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధి అరాచకాల వెలువ చూస్తూ ఉంటే ఒక్కొక్కటి ప్రజలను భయాందోళన చేయడం, రియల్ ఎస్టేట్ వాళ్ళను భయాందోళన చేయడం, బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టడం, అదేవిధంగా నిన్న మొన్న జరిగినటువంటి ఒక సంఘటన ఇంజాపూర్లో మురళీధర్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన బీఆర్ఎస్ సింపథైజర్, ఆయన ఏదో ఒక పోస్ట్ పెట్టిండని చెప్పేసి పోలీసు మీద, అధికారుల మీద కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు పలుకుబడి ఉపయోగించి అతన్ని ఫస్ట్ టెర్రరిస్ట్గా సెక్షన్లు పెట్టడం జరిగింది. ఇదే పై అధికారులు టెర్రరిస్ట్ సెక్షన్ తీసేశారు, ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి. అయినా ఏసీబీ సిఐ లెవెల్లో ఈ పరిస్థితి తీసుకొచ్చి కింది స్థాయిలో ఎస్ఐ లెవెల్లో వీళ్ళంతా కూడా కట్టుకొని ప్రజాప్రతినిధి మాట విని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చి 12 రోజులు జైలు పంపించినటువంటి పరిస్థితి. దేని మీద అంటే ఒక పోస్టు ఈ కాన్స్టిట్యూన్సీలో ఒక 60 మంది పెట్టిండ్రు, దాన్ని ఒక సామెత కింద తీసుకొని పెట్టడం జరిగింది. ఎవరు పేరు పెట్టలేదు, ఒక నిర్ధారణ చేయలే. కుమార్ రాజా, వసూల్ రాజా అని పెడితే ఆ ప్రజాప్రతినిధికి ఎక్కడో ఉచ్చుకొని దాన్ని ఇంతవరకు తీసుకొచ్చి 12 రోజులు జైలుకు పంపించినటువంటి పరిస్థితి.